హాయ్. హలో. వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు వ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు కూడా నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు షూట్ చేసిన వీడియో. ఎక్కువ షూట్ చేయలేదు. జస్ట్ కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే రాము షూట్ చేశారు. యాక్చువల్‌గా నేను షూట్ చేయకూడదనుకున్నాను. బట్ రాము షూట్ చేశారనమాట. అండ్ ఇక్కడేంటంటే ఇంక ఎర్లీ మార్నింగ్ నేను 4:30కి అలా లేచేసాను. లేచి ఇంకా స్నానం చేసేసి నైవేద్యాలు ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే నేను మొత్తం వచ్చేసి 12 రకాల నైవేద్యాలు చేస్తున్నాను. చాలా టైం పడుతుంది కదా! అందుకే కొంచెం తొందరగా లేచాననమాట. ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఒక 4, 5 ఐటెమ్స్ అయితే నైవేద్యాలయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. ఎందుకు ఇన్ని చేస్తున్నానంటే ఇంటికి కూడా చాలామంది వస్తున్నారనమాట. అందుకే ఇంకా అందరూ వస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ చేస్తున్నాను. అందుకే వంటగది కూడా చాలా మెస్సీగా ఉంది. ఏమనుకోకండి. మాది వంటగది కూడా చాలా చిన్నగా ఉంది. ఎక్కువ స్పేస్ లేదు. అందుకే అన్నీ అక్కడే పెట్టుకొని ఉండడం వల్ల మీకి చాలా మెస్సీగా కనిపిస్తుంది. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా దహి వడ చేస్తున్నాను. 9:30కంతా పూజ అయితే స్టార్ట్ చేశాము. నేను ఏ టైంకి అయితే పూజ స్టార్ట్ చేయాలనుకున్నానో ఆ టైంకి అన్నీ రెడీ అయిపోయాయి. చాలా హడావిడిగా ఉందనమాట. అందుకే రాము ఇక్కడ షూట్ చేస్తుంటే నేను వద్దని చెప్తున్నాను. షూట్ అదంతా ఏమొద్దు అని అంటున్నాను. ఎందుకంటే ఇంకా షూట్ చేసుకుంటా రెసిపీస్ చేస్తే చాలా లేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే చాలా సింపుల్‌గా అమ్మవారినైతే డెకరేట్ చేశాను. చాలా సింపుల్‌గా చేశాను. కొంచెం టైం ఎక్కువే పట్టింది. బట్ పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను. చాలా సంతోషంగా, హ్యాపీగా జరిగింది నాకు ఆ డే మొత్తము. ఇప్పుడెందుకు పోస్ట్ చేస్తున్నానంటే జస్ట్ అలా చూస్తూ ఉండంగా ఈ వీడియోస్ అన్నీ కనిపించాయన్నమాట. ఎందుకు షేర్ చేసుకోకూడదు? అది కూడా చిట్టి తల్లి పుట్టిన తర్వాత ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అనమాట. అందుకే ఇంకా షేర్ చేస్తున్నాను. చాలా లేట్‌గా షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకోటేంటంటే ఆఫ్టర్‌నూన్ రాము ఫ్రెండ్స్ అండ్ నా తమ్ముడు చాలామందే వచ్చారు. బట్ నేను అదే చెప్పాను కదా! వీడియో అయితే ఏమి నేను షూట్ చేసి అప్లోడ్ చేయాలని అయితే ఏమనుకోలేదు. అందుకే అవన్నీ నేనేమి షూట్ చేయలేకపోయాను. ముందే అనుకోని ఉండింటే అవన్నీ షూట్ చేసేదాన్ని. హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేశాము అందరితో. అండ్ ఈవినింగ్ వెళ్ళిపోయారు. ఇంకా నా తమ్ముడు, ఇంకొక తమ్ముడు అలా ఉన్నారనమాట. ఇంకా ఈవినింగ్ టైం ఇంకా తాంబూలం ఇవ్వాలి కాబట్టి మా ఇంటికి చిట్టి తల్లి ఆడపిల్ల కాబట్టి ఫస్ట్ ఆడపిల్ల కాబట్టి ఇంకా తనకిస్తున్నాను. ఆ డే మొత్తం టైం ఎలా గడిచిపోయిందో అస్సలు తెలియలేదు. నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశామండి. చాలా బాగా పూజ చేసుకున్నాం. ప్రశాంతంగా పూజ అయితే జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.